అజయ్ అరసాడ. ఈ మధ్యన ఈ పేరు అటు వెబ్ సిరీస్లోను ఇటు తెర మీద, బుల్లితెర కాదండి, బిగ్ స్క్రీన్లో కూడా ఆ పేరు మనకు కనిపిస్తుంది. ఆయన రీసెంట్గా ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ సందర్భంగా అజయ్ అరిసాడతో సంతోషం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు మన సంతోషం ఆఫీస్లో. నమస్కారం అండి. నమస్తే అండి అజయ్ గారు. ఎప్పటి నుంచో రిలీజ్ ముందు నుంచి అలా అనుకుంటూ గ్యాప్ వచ్చింది మనకి. చెప్పండి, మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు చాలా రోజుల తర్వాత. మీరు నాకు తెలిసి 15 ఏళ్ళు పోరాడారు కదా. 10 years అండి. 10 years పైన, అదే ఆల్మోస్ట్ 15 years దాకా. 10 years పైన మీరు పోరాడితే ఇప్పుడు మీకు సక్సెస్ దొరికింది. ఫీలింగ్ ఎలా ఫీల్ అయ్యారు? లాస్ట్లో ఇప్పుడు ఎండింగ్లో హీరో ఎలా అయితే ఫీల్ అవుతాడో అలా ఉంది. సినిమా చూసినప్పుడు కూడా హాల్లో అంటే ఆ 10 years ఒకసారి ఈ ఎమోషన్కి ఆ ఎమోషన్ కనెక్ట్ అయిపోయింది సినిమా చూసినప్పుడు. మా అమ్మ వైఫ్ అందరితో చూసాం. సో యాక్చువల్లీ కిరాక్ అని ఫస్ట్ రిలీజ్ నాది. ఓకే. దాని ఆడియో నుంచి మీరు వచ్చారు, చీఫ్ గెస్ట్గా మీరు వచ్చారు. ఓకే ఓకే. సో అప్పుడు స్టార్ట్ అయింది. బట్ స్టిల్ ఐ నో అది కాదు, నేను అప్పటికి టీసీఎస్లో వర్క్ చేస్తా, అంత టైం దీనికి ఇవ్వనప్పుడు నాకు అర్థమైంది ఇది కాదని. ఎప్పుడైతే 2018లో ఇటు వచ్చాను సార్. ఓకే. ప్రాపర్గా అప్పటి నుంచి యాక్చువల్ స్ట్రగుల్ అని కాదు, యాక్చువల్ వచ్చింది 2018 కాబట్టి అప్పటి నుంచే కౌంట్ చేసుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే టైం ఇచ్చాను, 24 hours దీని టైం. అవును. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేశారు ఇన్ని రోజులు? ఒక 3 days బాగా హై ఇచ్చిందండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటనే దానికి వెళ్ళిపోయింది. అవునవునా. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒకరే సంగీత దర్శకుడు వేరు. ఈ సినిమాకి అనుకోకుండా ఇద్దరు అయిపోయారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం మీరు చేసినా కానీ పాటల్లో రామ్ మిరియాల చాలా పాపులర్ ఆయన. మీకంటే మా సక్సెస్లో బాగా ముందు వచ్చేసారు ఆయన. సో మీ ప్రయత్నం, సో ఆయన కూడా షేర్ చేసుకోవడం మీకు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదా? లేదండి, అంటే సినిమానే అంటే ఇప్పుడు అలా మౌల్డ్ అవ్వాల్సిందే కదండి. ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టు యాక్చువల్లీ ఒక పాటనే వచ్చింది సినిమా. అది అమలాలో రాంభజన సాంగ్ ఒకటి ఉంది మన దానిలో, ఎండింగ్లో వస్తుంది ప్రీ క్లైమాక్స్లో. ఆ సాంగ్ ఒకటానికే వచ్చింది మనకి. స్కోర్ గురించి కూడా కాదు, రామిరెల్ల గారు 2 songs చేశారు, సూఫియానా రంగనాయకి. నాకు ఇవ్వాల్సింది ఒకటే పాట యాక్చువల్లీ. ఓకే ఓకే ఓకే. అమలాలో రాంభజన ఒకటే మేము అయితే ముందు నుంచి రామ్ మిరియాల గారు ఉన్నారు ఫస్ట్, మీరే తర్వాత దూరేది. ఎందుకంటే అది షూట్ కి ముందు అయిపోయింది అది సాంగ్స్. ఎందుకంటే అది విజువల్ గా ఉండాలి కాబట్టి. సో అది 2 years బ్యాక్ అయిపోయింది సాంగ్స్ అది. సో అమలాలో రాంభజన అంటే కథలో పాట. సో ఆ కథ టైంకి వచ్చినప్పటికి నేను ఎంటర్ అయ్యాను. ఇంకా అది కాస్త ఐటమ్ సాంగ్ ఒకటి యాడ్ అయింది. ఇంకా సాంగ్ ఎడిట్ అంతా అయిన తర్వాత ఇంకా స్కోరింగ్ యాడ్ అయింది అనమాట. అవునవును. అంటే తర్వాత ఇంకా ఆ పాట విన్న తర్వాత ఫుల్ ప్లెడ్జ్ మీరే చేయాలని వాళ్ళకి అనిపించింది. కరెక్ట్. ఎందుకు అట్లా? మరి రామ్ మిరియాల అబ్జెక్షన్ ఏం పెట్టలేదా? జనరల్లీ రామ్ మిరియాల గారు స్కోర్ చేయరు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయరు. సో స్కోర్ వాళ్ళకి ఆప్షన్ ఉంది. సో మిగతా సాంగ్స్ ఆల్రెడీ అతను కన్సర్న్ తీసుకొని, అదే నేను ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే అడిగాను డైరెక్టర్ గారికి. అది అంటే ఒక చేశారు కదా ఏంటంటే, ఇంకా అప్పుడు ఐటమ్ సాంగ్ అని ఇంకా అమలాలో రాంభజన ఇంకా అలా అయ్యా 2 songs అలా. టైటిల్ సాంగ్ అసలు డిస్కషన్లో కూడా లేని సాంగ్ అది, చెయ్యాలి అనే ఆలోచన కూడా లేదు అది. అలా కుదిరింది అదంతే. మీరు చేసిన పాటల గురించి ఒకసారి వివరంగా చెప్తారా? ఒకటి టైటిల్ సాంగ్ అండి, ఆ టైటిల్ సాంగ్ పిల్లలతో పాడించాం. అదే సినిమా అంతా మీరు వింటే వెనకాల స్కోర్గా మేము యూస్ చేసుకున్నాం. సో ఆ సాంగ్ అమలాలో రాంభజన అనే సాంగ్ ఒకటి, అండ్ డైవర్షన్ బ్యూటీ అనే సాంగ్ ఒకటి, 3 songs చేసాం. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా సంగీత దర్శకుడు అనగానే ముఖ్యంగా పెద్ద సినిమాలు, పెద్ద బ్యానర్ సినిమాకి మన తెలుగులో వినిపిస్తున్న పేర్లు దేవిశ్రీ ప్రసాద్, తమన్. వీళ్ళిద్దరు ఎక్కువ. మధ్య మధ్యలో మిగతా రేట్లు చేసినా కానీ వాళ్ళిద్దరు బాగా. అలాగే తమిళంలో తీసుకుంటే అనిరుద్ధ్. అంటే వీళ్ళకి పరిమితం అయిపోతున్నారు. కొత్త వాళ్ళు ఇలాంటి టాలెంట్ ఉన్న సంగీత దర్శకులు పెద్ద సినిమాలు చేయకపోవడానికి కారణాలు ఏంటి? పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు భీమ్స్ గారు వచ్చారండి. భీమ్స్ గారు రీసెంట్గానే చేశారు, సక్సెస్ అయ్యారు. అవును. సో భీమ్స్ గారు అంత రేంజ్ సినిమా హ్యాండిల్ చేయగలుగుతున్నారంటే అతను డాన్స్ ఓరియంటెడ్ సాంగ్స్ అలాంగ్ విత్ మెలడీస్, లేదా ఫోక్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది లార్జర్ స్కేల్ మూవీ రావడానికి. అవును అవును. సో అన్ని రకాల సాంగ్లు చేయగలగాలి. ఆ కమర్షియల్ టచ్ లేకపోతే మనం ఆ రేంజ్కి వెళ్ళను, అండ్ ఎక్స్పోజర్ కూడా మనకి కలిసి రావాలి. అవునవును. అంటే మీరు చాలామంది మ్యూజిక్ చాలా ఏళ్ళ నుంచి మీరు సంగీత దర్శకుడు ఉన్నారు, చాలామంది దగ్గర కూడా మీరు పనిచేశారు. సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి
నేను వర్క్ చేసింది గూఢచారికి చేశాను సార్. నాకు శ్రీచరణ్ బాకర్ నా ఫ్రెండ్ వైజాగ్ నుండి. సో తనకి నేను గూఢచారి స్కోర్ చేశాను, ఒక 7 రీల్స్ ప్రోగ్రామింగ్ చేశాను, కీబోర్డ్ ప్రోగ్రామింగ్. తర్వాత మేజర్కి చేశాను, మేజర్కి ఒక 2 రీల్స్ లాగా చేశాను అనమాట. సో ఇంకా వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేసే ఆపర్చునిటీ రాలేదు. నేను వర్క్ చేసింది ఈ 2 మూవీస్ మేజర్లీ. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అదే, అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ టూ మూవీస్ మాట. మీరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ దేన్ని ఎక్కువ ప్లే చేస్తూ ఉంటారు? నేను మామూలు గిటార్తో స్టార్ట్ అయింది నా కెరీర్. 9th గిటార్ స్టార్ట్ అయింది. తర్వాత ప్రోగ్రామింగ్ అండి, మొదలు కీబోర్డ్ ప్రోగ్రామింగ్ నేను చేసుకుంటా. ఓకే ఓకే. సంగీతం గురించి ఎక్కడ నేర్చుకున్నారు? అది ఇది యాక్చువల్లీ సెల్ఫ్ టాట్ అండి. నేను ఒక 3 months నేను బేసిక్స్ శరత్ గారు అని ఆయన దగ్గర నేర్చుకున్నా 9th. బట్ దాని తర్వాత ఇంకెక్కడ సంహౌ ఆర్థడాక్స్గా నేర్చుకునే సిచ్యువేషన్ రాలా, నాకు నేనుగా నేర్చుకున్నా అంత. ఓకే ఓకే. అంటే మీరు ఒక పక్క సినిమాలు, ఒక పక్క వెబ్ సిరీస్, రెండింటి గురించి చేస్తున్నారు కదా, రెండింటి గురించి ఆ డిఫరెన్స్ ఎలా అనిపించింది? అంటే మ్యూజిక్లో డిఫరెన్స్ లేదు సార్, కానీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పీరియన్స్లో డిఫరెన్స్ ఉంది. ఓకే. ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు వికట కవి అని చెప్పి ఒకటి చేస్తున్నాం, మిక్సింగ్ స్టేజ్లో ఉంది. మిక్సింగ్లో వింటున్నప్పుడు థియేటర్లో మనకి ఒక చాలా హై మూమెంట్ ఉంది. అదే స్టీరియో అవుట్ తీసుకెళ్ళి టీవీలో వేసేసరికి అందులో ఉన్న హై పోతుంది. ఓకే. ఎందుకంటే వెబ్ సిరీస్ అనేది మనం థియేటర్లో చూడం. సో ఆ ఎక్స్పీరియన్స్ వర్క్ సేమే కానీ ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. అవును అవును, అదే ప్రాబ్లం. ఓకే ఓకే ఓకే. అలాగే మీరు చేసిన సేవ్ ద టైగర్స్ చాలా సూపర్ డూపర్ హిట్, మళ్ళీ పార్ట్ 2 కూడా సక్సెస్ అయింది. సో దాని గురించి అడిగితే సేవ్ ద టైగర్స్ సూపర్ ఎక్స్పీరియన్స్ సార్. యాక్చువల్లీ ఆయికి నాకు సేవ్ ద టైగర్స్ కూడా చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మా కామెడీ, అది కామెడీ జోనర్, ఇది కామెడీ టైమింగ్ ఒకటి. అదే మై డియర్ దొంగ అని చెప్పి ఒకటి చేశాను ఆహాకి, అది కూడా ఎక్కువ నేమ్ వచ్చింది ఆ టైంలో. సో సేవ్ ద టైగర్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందులో సెకండ్ దానిలో ఎమోషన్స్ కూడా ఉన్నాయి. 3 ఒకటి వస్తుంది నెక్స్ట్ ఇయర్. ఓకే. 3 వస్తుంది. స్టార్ట్ అయింది, అది స్క్రిప్ట్ అయిపోయింది, స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉంది. దానికి కూడా ఏమైనా రెడీ చేసుకున్నారు మొత్తం? అంటే కథ ఎలా మారుతుందో తెలియదు, వాళ్ళందరూ ఒక్కొక్క వైపు వెళ్ళిపోయారు కదా. సో ఆ కథ బట్టి అంతా అయిన తర్వాత వినిపిస్తా ఉన్నారు నాకు కథ. ఓకే 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 ఓకే. అంటే జనరల్గా మామూలుగా సినిమాలకి వెబ్ సిరీస్కి మెయిన్ మ్యూజిక్ పరంగా వ్యత్యాసం ఏముంటుంది అంటే? మ్యూజిక్ పరంగా ఇందు మళ్ళీ టెక్నికల్గా చెప్పాలి సార్ ఇది. అంటే ఇప్పుడు ఒక ఓటీటీ అయితే వాడు ఒక పారామీటర్స్ ఇస్తున్నాడు, డబ్బింగ్ లిమిట్ ఎంత ఉండాలి. ఒక డబ్బింగ్ ఒక పారామీటర్ ఉంటుంది, ఆడియో పారామీటర్. మిక్స్లో అదే మెయింటైన్ చేయాలి, లేకపోతే క్యూసీ పాస్ అవ్వదు. ఓకే ఓకే. సో మీకు డబ్బింగ్ ఉన్నప్పుడు మ్యూజిక్ అసలు వినబడదు టీవీలో. ఓకే 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 ఓకే. సో ఓటీటీలో వచ్చినప్పుడు మనం ఎంత సటిల్గా డైలాగ్ ఉన్న దగ్గర డీల్ చేయాలో అది డీల్ చేసి ఆ డబ్బింగ్ డైలాగ్స్ ఆపిన దగ్గర మేము ఏదైనా మ్యూజికల్గా చేసుకోవాలి. థియేటర్లో ఆ ఇష్యూ లేదు. సో ఇది మేజర్ డిఫరెన్స్ మనకి ఉంటుంది అన్నమాట. మామూలుగా సినిమాలు అనేది మనం బిగ్ స్క్రీన్ కోసం తీస్తాం, అలాగే పెద్ద సినిమాలు బాహుబలి అంటే ఈ సినిమాలు కానీ ఇవన్నీ కూడా బిగ్ స్క్రీన్, ఇంకా పెద్ద స్క్రీన్లో బిగ్ స్క్రీన్లో ఇలా ఉంటే బాగుంటుంది, ఈ ప్యాటర్న్ బాగుంటుంది, దానికి తగ్గట్టుగా మనం కంపోజ్ చేస్తాం. సౌండింగ్స్ కూడా అలా డివైడ్ చేస్తారు. సార్ మన సినిమాలు, చిన్న సినిమాలనే థియేటర్కి వెబ్ సిరీస్కి వ్యత్యాసం చాలా ఉంటుంది. ఇప్పుడు వెబ్ సిరీస్లో మీరు చేస్తే మొబైల్లోనే చూస్తాడు, ఆ ఇంపాక్ట్ మనకి తెలియదు. అంటే మీరు దానికి సినిమాలు చేసినప్పుడు ఏ దృష్టిలో పెట్టుకుని మీరు కంపోజ్ చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే వెబ్ సిరీస్ చేసినప్పుడు ఎట్లా దానికి మొబైల్లో కూడా చూసుకునే యాక్సెస్ ఎక్కువ మంది అలాగే. ఇప్పుడు మొబైల్లో మీరు చెప్పిన మొబైల్లో ఒక డైలాగ్ ఒకటి చెప్తున్నాడంటే దాని 3 ఒకటే సెట్ చేయాలి వెనకాల. మనం ఏం చేసినా ఎన్ని లేయర్స్ ఉన్నా వినబడదు, ఎందుకంటే ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ డైలాగ్ అయిన తర్వాత ఏ మ్యూజిక్ వచ్చినా ఏ ఫీల్ అయినా వాడు క్రియేట్ చేయడానికి. సో థియేటర్కి ఆ బ్యారియర్ లేదు. ఓకే, అవును, మనం ఎంతైనా చేయొచ్చు వర్క్ అది. అది మెయిన్ సంగీతం అనగానే పెద్ద సినిమాలు ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫారెన్ వెళ్ళి రీరికార్డింగ్ చేయటం, లేదా అక్కడికి వెళ్ళి కంపోజ్ చేసుకోవడం. అసలు నాకు తెలిసి హైదరాబాద్ కంటే ఎక్కువ చెన్నైలోనే ఎక్కువ ఆర్ఆర్ చేసిన సినిమాలు ఎక్కువ ఉన్నాయి, మా తెలుగు ఇండస్ట్రీలో చేసిన సినిమాలు. ఎందుకు ఇక్కడ తెలుగులో చేయలేకపోతే కారణాలు ఏంటి అంటే? టెక్నీషియన్స్ ప్రాబ్లం. అంటే కీబోర్డ్ ప్లేయర్స్ సూపర్ కీబోర్డ్ ప్లేయర్స్ ఉన్నారు సార్ మనకి, అది ప్రాబ్లం కాదు. స్ట్రింగ్ సెక్షన్ లైవ్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ ప్లేయర్స్ లేరు. ఎందుకు మనం తెచ్చుకోలేమా, పెట్టుకోలేమా? తెచ్చుకోవడం అంటే కష్టం అండి. ఎందుకంటే మీకు ఒక ప్రామినెంట్గా బాగా ప్లే చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ చెన్నై వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వర్క్ ఉంది. అవును అవును. సో ఇక ఒక గ్రూప్ ప్లే చేయాలంటే స్ట్రింగ్ సెక్షన్ కానీ లేదా హార్న్ సెక్షన్ కానీ రిథమ్స్ కానీ ఏమైనా సరే ఒక గ్రూప్ థింగ్స్ మాత్రం
అక్కడ నేను చాలా టిపికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చెన్నై ముంబైలోనే ఉన్నాయి, ఇక్కడ తక్కువే. అంటే ఇవాళ టెక్నికల్గా ఇండియన్ మూవీ కంపోజింగ్లో ఏమైనా బెటర్మెంట్స్ ఉందా? అంటే ఇప్పుడు కొంచెం లిరిక్స్ వినిపిస్తున్నాయి కదా సార్ మిక్స్లో, అవును. మళ్ళీ ఆ ట్రెండ్ వచ్చేసింది మళ్ళీ. అప్పుడు రచయితలు గొడవ పెట్టేవారు కదా ఇప్పుడు లిరిక్కి మళ్ళీ వాల్యూ పెరుగుతుంది మళ్ళీ వచ్చింది. అది హ్యాపీ. ఎందుకు వచ్చిందంటారా మార్పు? అంటే ట్యూన్స్ వర్కౌట్ అయినంత వరకు అది లేదు, మేబీ ట్యూన్స్ వర్కౌట్ అవ్వక కొన్ని సాంగ్స్ లిరిక్స్ వల్ల హిట్ అయిన వాటి వల్ల రావచ్చు. ఓకే 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 అది మన విదేశీ చిత్రాలతో పోలిస్తే మన ఆ స్థాయిలో సంగీతాన్ని మన వాళ్ళు అందిస్తున్నారంటారా? ఇస్తున్నారు సార్, నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు సీతారామం బెస్ట్ ఫిలిమ్స్ రీసెంట్ టైమ్స్లో, స్కోర్ పరంగా కానీ మ్యూజికల్ వెరీ ఆర్గానిక్ మ్యూజిక్. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా రావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలాంటి మూవీ వస్తే అసలు ఒక ఆపర్చునిటీ వస్తుంది చేయడానికి. అవును, కొంతమంది సంగీత దర్శకులకి ఇప్పుడు ఇళయరాజు గారు కానీ, ఏఆర్ రెహమాన్ కానీ, లేదంటే తమన్ గారు కానీ, దేవిశ్రీ ప్రసాద్ గారిని, వీళ్ళందరికీ కొంతమంది పర్మనెంట్ సింగర్స్ ఉంటారు, వాళ్ళతో రిలేషన్, వాళ్ళతో ఎక్కువ మంది పాడిస్తారు, వాళ్ళతో కంపల్సరీ ఒక పాటని పాడాలని వీళ్ళు కోరుకుంటారు, వాళ్ళు ఎలాగిస్తారు కదా అట్లా కోరుకుంటారు. అలా మీకు సింగర్స్కి ఉండే బాండింగ్ గురించి మీరు ఎక్కువ అలాగా సింగర్తో ఎవరితో ట్రావెల్ అయ్యారు అంటే? నాకు అనురాగ్ కుల్కర్ని ఉన్నాడండి, ఫస్ట్ మూవీ నుండి ప్రతి మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. అంటే మా ఇద్దరు డెబ్యూ సేమ్ మూవీ. ఓకే, ఇది కిరాక్ అనే మూవీ కన్నా ముందు జగన్నాటకం అని చెప్పి సినిమా, అంటే ఫస్ట్ రిలీజ్ అయింది కిరాక్, ఓకే, సెకండ్ రిలీజ్ జగన్నాటకం డెబ్యూ నాకు అనురాగ్కి. సో అక్కడ నుంచి నాకు ప్రతి మూవీలో అనురాగ్ ఒక ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో ఒక్కొక్క సాంగ్ ఉంటుంది. అండ్ లిప్సికా ఒక బాగా క్లోజ్ నాకు. లిప్సికా ప్రతి ట్రాక్ నుంచి తనే పాడుతుంది నాకు. ఫీమేల్ అంటే ఫస్ట్ లిప్సికా వాయిస్ ఉంటుంది. మన చిత్రమ్మ గారితో పాడిన పాట ఒకటి పాట పాడించా, దానికి కూడా ట్రాక్ లిప్సికాతో పాడించి అది ముందుకు వెళ్తుంది. సో తనకు కూడా ఏంటంటే ఇది ఫైనల్ సాంగ్ లేకపోతే నాకు ట్రాక్ అదే అనేది లేదు, ఇది అజయ్ సాంగ్ అంటే అంటే అంత సపోర్ట్ ఉంటుంది. బేసికల్గా ఉన్నారు శాండిలియా పిస్పాటి కానీ ఇలా కొంతమంది ఉన్నారు అనమాట. సంగీత దర్శకులే పాటలు రాసుకోవడం, సంగీత దర్శకులే పాటలు పాడటం ఉంటుంది కదా, అలా మీకు ఏది ఇష్టం? అప్పుడప్పుడు కొన్ని లైన్స్ ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి రాసుకుంటారు, కానీ ప్రాపర్గా సాంగ్ రాయడం వాళ్ళకి వదిలేస్తే బెటర్ సార్. అంతేనా? ఎన్ని రాస్తూ ఉంటారు సార్? దేవిగా టాలెంట్ అంటే టాలెంట్ ఉన్నప్పుడు రాసుకోవచ్చు, కానీ బట్ మనం అది అటెంప్ట్ చేయడం. ట్రాక్స్ నేను పాడుకుంటాను, ఒక డైరెక్టర్ నా వాయిస్తో వింటారు ఫస్ట్, తర్వాత సింగర్స్ డిసైడ్ అయ్యి అప్పుడు ముందుకు వెళ్తారు. ఐటమ్ సాంగ్ కూడా నేనే పాడుకున్నా ఫస్ట్. అవునా? ఓకే ఓకే దీంట్లో వాసుగారి పక్కన కూర్చుని నేనే పాడు. మీరు పాడండి, ఎలా ఉంటుందో సార్ వింటామే. చరణం రాస్తుంది. బేమారం మా ఊళ్ళమ్మ జాతరకి వెళ్తే రాజుగారు రొయ్యలు చెరువులు వేసి రొక్కమంత పొందారు జోరు జోరు, పుంజులంటే మోజుబడి పందాలే కాశారు, ఉన్నదంతా ఊడ్చిపోయి డిప్రెషన్లోకి వెళ్ళారు రాజుగారు. బాగా పాడతారు, మీ వాయిస్ ఉంటుంది. సో అది ఇది యాక్చువల్లీ లిరిక్ ట్యూన్ చేసింది సార్, కాసల శ్యామ్ గారు పేపర్లు ఇచ్చారు ముందే, దాన్ని మేము ట్యూన్ చేసుకున్నాం. ఓకే 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 అంటే ఇప్పుడు మేము మీరే పాడండి ఇదే ఉంచేద్దామని ఎవరు అనలేదండి అసలు? ఐటమ్ సాంగ్ అయితే అంటారు కదా, మామూలుగా అంటారు కానీ ఉంచరు, అంటే కష్టం అండి అది. అంటే ఒక్కోసారి ఏంటంటే ఒక 1 month 2 months దాంతో వినేసరికి ప్రోగ్రామ్ అయిపోతుంది మైండ్ బాగుందేమో అని. నాది వాయిస్ బాగుందా బాగాలేదు ఇప్పటికీ నాకు తెలియదు, ఎందుకంటే అందరూ డైరెక్టర్స్ అందరు నా వాయిస్ ఇష్టం, అంటే మెలడీస్కి వాటికి బాగా సూట్ అవుద్ది నా వాయిస్. యాక్చువల్లీ హమ్మింగ్స్ అవి పాడుతుంటా స్కోర్లు. ఇప్పుడు ఆయనలో కూడా ఒక సీన్ హమ్మింగ్ అది నేను పాడాను అనమాట. ఓకే 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 సో భవిష్యత్తులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సింగర్గా? ఏదండి భవిష్యత్తులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సింగర్గా? ఏదో బిట్ సాంగ్ లేదో పాడొచ్చేమో అంతేనా, ఎందుకంటే సింగర్స్ వాళ్ళ లైఫ్ ఇచ్చారు కదా దానికి, సో వాళ్ళని బెటర్ చేస్తారు మనకన్నా. అవునవును అవును. లిరికల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లిరికల్గా ఇది ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు దేవి కానీ వీళ్ళ తమన్ కానీ అందరూ షోస్ చేస్తూ ఉంటారు స్టేజ్ పైన, ఈవెంట్స్ కానీ, ప్లస్ వాళ్ళ సినిమా ఫంక్షన్ వాటర్ రిలీజ్ ఫంక్షన్, దానికి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు కదా, వాటి గురించి అడిగితే మరి ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అండ్ వాళ్ళు పాడితే హ్యాపీ ఫీల్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయొచ్చు, చేస్తే ఇంకా హ్యాపీ. మీరు భవిష్యత్తులో మీరు నుంచి ఉంటుందా? మనం ఫస్ట్ మూవీలు వచ్చి కొంచెం సక్సెస్ కొట్టాక అప్పుడు ప్లాన్ చేయొచ్చు సార్. అంటే ఆ ఇష్టం స్టేజ్ ఫేవర్ ఉంటుంది కదా చాలా మందికి, కొంతమంది దూరంగా ఉంటారు కదా. ఇప్పుడు మనిషి శర్మ చాలా సిగ్గుపడుతూ ఉంటారు. లేదు సార్, యాక్చువల్లీ నాకు బ్యాండ్స్ ఉండేవి, 2 bands లో నేను పర్ఫార్మ్ చేశాను వైజాగ్లో.
కాకపోతే దానికి ఏంటంటే దానికంటూ ఒక టైం ఒక ప్రాక్టీస్ ఉన్నప్పుడు మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే సో అది మెల్లిగా అది ఫ్యూచర్లో ఒక ప్లాన్ ఉందండి. ప్లాన్ పర్ఫార్మెన్స్ అయితే ప్లాన్ ఉంది. స్టేజ్ పర్ఫార్మెన్స్ Yeah, చేద్దాం. yeah. మీకు ఇష్టమైన మీ డైరెక్టర్? దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓ ఓకే ఓకే. ఎందుకు? అంటే ఆయన పాట ఒకటి విని నేను ఇన్స్పైర్ అయ్యాను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చిన్నప్పుడే. ఓకే. సో అప్పటి నుంచి బాగా ఇష్టం దేవి గారు అంటే. అనేది మీది పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలేదు నాకు. ఆయన అంటే ఆయన అంత యంగ్గా కనిపిస్తున్నారు యాక్చువల్లీ. అవునా? మీరు అంత ఏజ్గా కనిపిస్తారా? మరి అదే కదా. ఏ సినిమా పాట ఏంటది? అది మన నువ్వు వస్తా అంటే నేను వద్దంటలోని ఆకాశం అనే సాంగ్ ఉంటుందండి. అవును అవును. ఆ పాట తడక్ తడక్ ఆకాశం హద్దులుగా పడండి. లిరిక్స్ ప్రాబ్లమ్స్. బట్ అది ప్రోమో వచ్చిన దగ్గర నుంచి నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఆ ప్రోమో బ్యాక్గ్రౌండ్ సాంగ్ అద్దరిపోద్ది అసలు అది. సో అది ఒక్క సాంగ్ అయినా అంటే మ్యూజిక్ కంపోజర్ ఎలా అవ్వాలని తెలియదు కానీ బట్ కంపోజర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయామాట ఆ సాంగ్. ఓకే ఓకే ఓకే. అంటే కొన్ని బ్యానర్ కానీ కొంతమంది డైరెక్టర్లు కానీ పర్మనెంట్ సంగీత దర్శకులు ఉంటారు కదా, అలా మీ విషయానికి వస్తే మీకు ఎవరు అనిపిస్తారు? అంటే నన్ను పెట్టుకోవడానికి నేను మిమ్మల్ని పెట్టుకోవడం రిపీటెడ్గా ఇంక వాళ్ళతో ఎక్కువ ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు సుకుమారు దేవి అంటే ఒక కాంబినేషన్ ఇట్లా. అంటే అలా చాలా కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి సార్. నెక్స్ట్ ఎన్ని వెళ్తాయో తెలీదు. ఇప్పుడు మా ఫ్రెండ్ నాని బండెడ్ అన్నాడు, అంత రాజమండ్రి రోజ్ మిల్క్ అని సినిమా అవుతుంది ఇప్పుడు. అవును అవును. అది స్కోర్కి ఇయర్ చేయాలి. మేము యాక్చువల్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి ట్రావెల్ అనమాట. ఓకే. సో తనతో బాగుంటుంది. ఇప్పుడు అంజిగారితో చాలా బాగుంది. అంజిగారు మొన్న నేను తిరుమలలో వచ్చాం, అక్కడ కూడా నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా కొన్ని డిస్కషన్ అయింది. సో అలా బ్యాచెస్ ఉన్నారు. ఎంతవరకు కాంబినేషన్స్ ముందుకు వెళ్తాయని చూడాలి. ఓకే ఓకే. ఈ మధ్యన ఎక్కువ కాపీ సాంగ్స్ అయిపోతున్నాయి. ట్రోల్స్ బేబర్స్ జరుగుతుంది, తమర మీద జరుగుతుంది, ఎక్కువ మిగతా డైరెక్టర్ కూడా ఎక్కువ జరుగుతుంది, మన అనిరుద్ధ్ మీద కూడా జరిగింది. వాటి గురించి ఏం చెప్తారు? అంటే అది మ్యూజికల్గా కొన్ని మ్యాచ్ అవుతాయండి. మ్యూజికల్గా మ్యాచ్ అవుతాయి. అది ఇంటెన్షనల్గా అంటే అన్ని సాంగ్స్ చేసిన వాళ్ళు ఇంటెన్షనల్ చేయరని నా ఫీలింగ్ జనరల్లీ. ఇంటెన్షనల్గా అది హిట్, పెద్ద హిట్ అయిన సాంగ్స్. అవును. అదైతే సమ్ ఆస్క్ అయినా అవ్వాలి, ప్రొడక్షన్ నుంచో లేకపోతే డైరెక్టర్ నుంచో ఒక ఆస్క్ అయినా అవ్వాలి, లేకపోతే అది తెలియకుండా అయినా కలాలి. ఓకే. ఎందుకంటే అన్ని హిట్ సాంగ్స్ అన్ని చేసిన వాళ్ళు ఒక్క సాంగ్ 2 సాంగ్స్ అలా కలవని నా ఫీలింగ్. అంటే ఈ మధ్యన మన సినిమాలకి సాంగ్ చేస్తే మీరు ఎంత కష్టపడతారో తెలియదు కానీ మనం చూస్తే నాకు తెలుసు అనుకోండి, బయట ఫోక్ సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సార్. ఆ సాంగ్స్ కూడా పిక్ చేసుకుని సంగీత దర్శకులు సినిమాల్లో కూడా పెడుతున్నారు చాలా మంది. సో వాళ్ళ గురించి, ఆ టాలెంట్ గురించి, వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఫోక్ సాంగ్స్ ఇప్పుడు రిపీటెడ్ కూడా ఉంటున్నాయి యాక్చువల్లీ. ట్యూన్స్ ఒకే ట్యూన్ 2-3 సినిమాల్లో కూడా వచ్చి ఇన్స్ట్రుమెంటేషన్ డిఫరెంట్గా వచ్చి వేరే లిరిక్తో వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్ అది వెళ్తుంది అంతే. గుడ్ థింగ్. కాకపోతే ఏంటంటే పాపం ఎవరు అసలు కంపోజ్ చేసారో తెలియదు ఫోక్ సాంగ్ అంటే. ఓకే. ఎప్పుడుదో ఎక్కడ పుట్టిందో తెలియదు ఆ పాట, ఆ ట్యూన్. వాళ్ళకి ఆబ్వియస్లీ క్రెడిట్ వెళ్దు, ఫైనాన్షియల్ సపోర్ట్ వెళ్దు, ఏమీ వెళ్ళదు అసలు. అది ఎక్కడో పుట్టుంటుంది అది. అదొకటి చిన్న పెయిన్ఫుల్గా ఉంటుంది కానీ బట్ అది అట్లీస్ట్ 100 మంది తెలుస్తుంది, ఎక్కువ మంది తెలుస్తుంది అనేది హ్యాపీనెస్ ఉంటుంది. కానీ వాళ్ళకి మీరు చెప్పా పెట్టకుండా వాళ్ళు ఆ పాటలు మీరు కాపీ కొట్టి చేసేయడం, అలా అన్యాయం అవటం, అలా కాంట్రవర్సీస్ చాలా జరిగినాయి మధ్యన. అంటే ఒకటి ఫోక్ సాంగ్ అనేది అసలు ఇప్పుడు వాళ్ళు ఎవరో ఇప్పుడు యూట్యూబ్లో ఎవరో పాడి ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఇంకెక్కడో విన్న పాట అవుతుంది. వాళ్ళ నాన్నమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర ఎక్కడి నుంచో వచ్చినావు కదా, అది స్టార్ట్ పాయింట్ తెలీదు. సో అసలు వీడు కరెక్టా వాళ్ళు కరెక్టా కూడా చెప్పలేము మనం. అదే అలా లేకపోతే అయితే అంటే ఇంక పబ్లిక్ కదండి అది ఇంకా దాని మీద రైట్స్ లేవు ఇంకెవరికి. అది ప్రాబ్లం. ఎవరు ఇంకేం దాని మీద కమెంట్ చేయడం కూడా లేదు. అదే ట్యూన్ని నేను ఇంకో పాట అదో ఫ్రేజ్ పెట్టుకొని నేను ఇంకో పాట చేసుకోవచ్చు, దాన్ని ఎవరు ఇచ్చేయడం లేదు. ఓకే. ముఖ్యంగా పెద్ద సినిమాలు పక్కన పెడితే చిన్న సినిమాలకి, మిడిల్ సినిమాలకి ఆడియోకి మీరు ప్రొడ్యూసర్ల చేత ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారు. కనీసం ₹1,00,000 కూడా ఏ ఆడియో కంపెనీ ఇచ్చి కొంటలా. దాని గురించి మీరు ఏమంటారు? ఆ సిచ్యువేషన్ చిన్న బ్యానర్స్కి ఆటలు ఉన్నాయి సార్. అండ్ ₹1,00,00,000 ఇంపాసిబుల్ అసలు. అలా అయితే ఈ సిచ్యువేషన్స్ చాలా సినిమాలు అంతే, ఒక 40 లక్షలు పెడుతున్నారు, 50 లక్షలు పెడుతున్నారు. ఇట్లా నేను ₹1,00,00,000 లోపే నేను చెప్పింది మీకు. ₹1,00,00,000 దాటితే వాళ్ళు ఎలాగా అంటే బ్యానర్ నాకు నేను నెంబర్స్ మాట్లాడను కానీ బ్యానర్ ఉన్నప్పుడు ఆడియో మార్కెట్ ఈజ్ వెరీ గుడ్. బ్యానర్ ఆర్ హీరో
ఉన్నప్పుడు ఆడియో నెంబర్స్ బాగుంటాయి. బ్యానర్ లేనప్పుడు ఆ నెంబర్స్ ప్రాబ్లం అవుతుంది. అది డెఫినెట్లీ ఉంది అది. బట్ నిజంగా మ్యూజిక్ చేయాలంటే మాత్రం ఇంత ఖర్చు అవుద్ది. ఓకే, ఖర్చు ఇదే ఉంటుంది. ఇక్కడ వచ్చేది మాత్రం మారిపోతుంది. మన ప్రొడ్యూసర్ బలైపోతాడు కదండి. ₹1,00,00,000 దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ₹1 కూడా ఆడియో నుంచి రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు ₹1,00,00,000 ఖర్చు పెడితే మరి అతనికి ఒక బ్రాండ్ ఉండాలి. ఓకే, అంటే మరి మ్యూజిక్ డైరెక్టర్ బ్రాండ్ ఉంటేనే అంత ఇస్తారు, లేకపోతే ఎవరు? మీరు ఏ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నారు మీరు? నేను ఇంకా ఒక స్టెప్ ఎక్కాను సార్. ఒక చిన్న స్టెప్ ఎక్కాను కూడా, అంతే. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఇది గీతా ఆర్ట్స్ సంస్థ కాబట్టి మీకు అదే అండి. ఇప్పుడు నన్ను చూసి ఎవరు ఆడియో కొండవు. ఇది ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఉంటుంది. ఏదైనా ఏ బిజినెస్ కైనా ఫస్ట్ గీతా ఆర్ట్స్ అనేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయింది ఇంకా అది ఈ సినిమా వరకు. ఇప్పుడు సో నేను ఒక చిన్న స్టెప్ ఎక్కాను. నేను ఒక బ్రాండ్ కావడానికి కొన్ని సినిమాలు పడతాయి. బట్ ఏంటంటే ఆపర్చునిటీ ఒకటి వచ్చింది. అండ్ ఇందులో మీరు చూస్తే ఒక దేవుడి మీద ఒక పాట, ఒక ఐటమ్ సాంగ్, కాంట్రాస్ట్, ఒక పిల్లల సాంగ్ అండ్ స్కోరింగ్. సో టోటల్ చాలా కాంట్రాస్ట్లు. వెంకటేశ్వర స్వామి మీద పాట సినిమాలో క్లైమాక్స్ సాంగ్. సో ఇన్ని కాంట్రాస్ట్ వర్క్స్ నేను చూపించగలిగాను ఒక సినిమాలో. అంటే చాలా బాగుంది, అది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఒక భజన్ టైప్ లో ఉంటుంది, అమ్మలాల రామ్ భజన్. అది మంచి ఆథెంటిక్ సాంగ్. అది ఎలా క్రియేట్ చేసుకున్నారు? అది ఏం లేదమ్మా, డైరెక్టర్ గారు ఏమన్నారంటే కోలా సంబరాలు ఉంటాయి సార్, ఓ రోజు మీరు చూడండి అన్నాడు ఆయన. కాంతారాలో ఎలా అయితే కల్చర్ ఉందో సేమ్ కల్చర్ మన గోదావరి జిల్లాలో ఉంది, కోలా సంబరాలని. అవి అక్కడ లోకల్గా జాతరలో జరుగుతూ ఉంటాయి. సో ఆ వీడియోస్ నేను చూస్తే అందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని, ఎందుకంటే అదే ఇన్పుట్, ఇంకెక్కడ నాకు వేరే పాట కూడా లేదు ఇన్పుట్ ఇవ్వడానికి. సో వాళ్ళు ఏ ఇన్స్ట్రుమెంట్లు వాడుతున్నారో అవన్నీ చూసి అందులోంచి మధ్యలో ఒక కథ బీజిఎమ్స్ లాగా వెంకన్న బాబు కథ స్టార్ట్ అవుద్ది. వాళ్ళని మళ్ళీ అమలాపురం నుంచి పిలిచి వాళ్ళ వాయిస్లు రికార్డ్ చేసి అవి మధ్యలో పెట్టామన్నమాట. పాటలు ఎవరైతే ఆయన పాడతారో పర్ఫామ్ చేస్తారో వాళ్ళతోనే రికార్డ్ చేసాం. వాళ్ళు నిజంగా పర్ఫామ్ చేసేవాళ్ళు అక్కడ ఊర్లో, అమలాపురం తెప్పించారు వాళ్ళని. సో వాళ్ళతో రికార్డ్ చేసి అవి అందులో ఇంప్లిమెంట్ చేసాం. అండ్ అసలు కీబోర్డ్ అనేది వాళ్ళ ఆ పాటకి మొత్తం లైవ్ రిథమ్స్ మొత్తం అంతా టోటల్ లైవ్, కోరస్లు కానీ మొత్తం టోటల్ ఆర్గానిక్ సాంగ్. అది బేస్ గిటార్ కానీ ఏం వాళ్ళు లిటరల్. మొన్న బన్నీవాసు మాట్లాడుతూ మీ గురించి అద్భుతంగా పొగిడి నా ఆఫీస్లోనే ఒక రూమ్ ఇచ్చేసాను, అక్కడే పెట్టుకుని అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడే చేసేసాడు. నేను కార్ వేసుకుని థియేటర్కి వెళ్ళే జర్నీ కూడా నాకు టైం వేస్ట్ కాలేదు. థియేటర్ ఎంత కలిసి వస్తుంది, ఎన్ని కలిసి వస్తుంది సార్ విపరీతంగా పొగిడాడు. సో అది ఎలాగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికాళ్ళ ఆఫీస్లో పెట్టి కంపోజ్ చేసి సినిమా చేసుకోవచ్చా? అంటే చేసుకోవచ్చు సార్, కానీ ఈ సినిమా అలా కుదిరింది. ఎడిటింగ్ కూడా పెట్టేశారు. ఎడిటింగ్ ప్రతి ఆఫీస్లో ఉంటుందా సార్? ఇది గీతా ఆర్ట్స్లో ఉండేది. అవును, ఆ ఆఫీస్ తీసుకొచ్చారు. ఓకే, ఇందుకు నేను వచ్చానని. ఎడిటింగ్ ఏమైనా మ్యాక్స్ సిస్టమ్ ఒకటి పెట్టేసుకుంటే ఇది కూడా అంతే. మ్యూజిక్ కూడా ఇప్పుడు ఏమైంది సార్, ఒక రూమ్కి వచ్చింది కదా మొత్తం. నాకైతే కీబోర్డ్ ప్లేయర్ కూడా పక్కనే కూర్చునేవాడు. ఓకే, ఆడొక సిస్టమ్, నేను ఒక సిస్టమ్, మైక్ ఉండేది. మొత్తం నాదస్వరం దగ్గర నుంచి మొత్తం లైవ్ అన్ని ఇప్పుడు ఇలాంటి ఫ్లోరింగ్ ఉంటే చాలు మనకి. మొత్తం అంతా నేను అక్కడే రికార్డ్ చేశాను. పిల్లల కోరస్లు కానీ, మేల్ కోరస్, ఫీమేల్ కోరస్ మొత్తం అక్కడ, గిటార్స్, ఫ్లూట్, వైలన్ అన్నీ అక్కడే. ఇంకా రికార్డింగ్ థియేటర్ కూడా అవసరం చేసేది. ఆ క్వాలిటీ కూడా చిన్న లాస్ ఉంటుంది, మరి మైన్యూట్గా వెళ్తే ఆబ్వియస్లీ లాస్ ఉంటుంది. బట్ అక్కడ కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే మనకి కెన్ డూ ఇట్. ఇప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థ అనేది అగ్ర సంస్థ, అలాగే బన్నీవాసు బాగా ముదురు క్యాండిడేట్. సో వీళ్ళందరి మధ్యలో ఒక సాంగ్ కోసం వెళ్ళి మీరు మొత్తం వాళ్ళందరినీ మిమ్మల్ని వాళ్ళందరినీ మీరు బుట్టలో పడేశారండి? బొట్లో పడలేదు సార్, నేనే బొట్లో పడ్డా. తంతే బోర్లు బొట్లో యాక్చువల్లీ